దిక్కులేని చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. దయగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వేవేళ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభా నీ పాద సన్నిధిలో మమ్మలను నడిపించి ఇంతవరకు ప్రార్థనలో మమ్మలను నాయన నడిపింపచేసిన మహోన్నతుడా నీకు స్తోత్రాలు. నీ వాక్యం కొరకు మేము కనిపెడుతూ ఉండగా మా శరీర ప్రాణాత్మలకు అవసరమైన వాక్యాన్ని నీవే మాకు అందించి మా శరీర ప్రాణాత్మను బలపరిచి రాకడ కొరకు మేమందరము ఎదురు చూస్తూ రాకడలో ఎగరగలిగే ధన్యత మా అందరికీ నీవు అనుగ్రహింపచేయమని మంచి బోధకుడై మాతో మాట్లాడుతూ ఉన్నా యేసు స్వామి పేరట అడిగి వేడుకొనొచ్చున్నా మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందా అండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టుచున్నప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడుబడు. చాలండి. నీకవసరమైనవి కావలసిన నిఖిల వస్తువుల కాజ్ఞాపింతున్. నీకవసరమైనవి కావలసిన నిఖిల వస్తువుల కాజ్ఞాపింతున్. కాకుల కాజ్ఞాయిచి కాకుల కాజ్ఞ ఇచ్చి ఆకలి తీర్చలేదా ఎలియాకు ఆకలి తీర్చలేదా. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ మరణాత. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనములో ఇక్కడ మరి కాకుల గురించి దేవుడు మాట్లాడుతున్న వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టుచున్నప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచేవాడెవడు. ఈరోజు నా వాక్యం ఏమిటి అంటే, నిన్ను పోషించువాడు దేవుడు. ఏంటి చెప్పండి? నిన్ను పోషించువాడు దేవుడు. సృష్టినంతటినీ కూడా పోషించేవారు ఎవరు? సృష్టికర్త. అందుకే వాక్యం అంటుంది 136వ కీర్తన 25వ వచనములో, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇక్కడ సమస్త జీవులు అని ఉంది. అంటే సమస్త జీవులు అంటే వేటికి? ఆకాశములో ఎగురుచున్న పక్షులకు, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు, అలాగే సముద్రములో ఉన్నటువంటి మత్స్యములకు, అలాగే నేలను ప్రాకుతున్న మరి వాటికి ప్రాణులకు కదండి, సమస్త ప్రాణులకు అంట. కాబట్టి సమస్త జీవులకు ఆయన ఏమిస్తున్నాడు? ఏం పెడుతున్నాడు? ఆహారము పెట్టుచున్నవాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నారు అంటే పోషకుడై ఉన్నాడు. ఏ పోషకుడు అయినా? 3 విధాల. ఒకటి, శరీర ప్రాణాత్మలను పోషించే పోషకుడు దేవుడు. ఏంటి చెప్పండి? శరీర ప్రాణాత్మలను పోషించే పోషకుడు, మన పోషకుడు ఆయనే పరమ దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో తిండి లేక తిరుగులాడొచ్చు అంట. మరి కాకులు, పెద్ద కాకులు ఏం చేస్తాయి? తిండి కొరకు ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి?
పూర్వం ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు కనబడుతున్నాయా? అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి కదండి. ఇంటికి కాకి వచ్చింది అనుకోండి, ఏమంటారు? ఏమండి, ఉండనిస్తారా, తోలు వేస్తారా? తోలు వేస్తాం కదా. ఎవరైనా ఇష్టపడతారా అండి కాకిని? కాకిని ఎవరైనా ఇష్టపడతారా? ఎందుకు ఇష్టపడరు? దాని ఆకారం చూసి, దాని కేక చూసి. ఏమండి, ఆ కావు కావు అనే కేక ఎలా ఉంటుంది? మనకి వినసొంపుగా ఉంటుందా? కోకిల యొక్క గానం అది వింపుగా ఉంటుంది. కాకి యొక్క కేక ఎలా ఉంటుంది చెప్పండి? ఇష్టంగా ఉంటుందా? మరి ఈ కాకుల విషయంలో మనం గమనించినప్పుడు ఇవంట ఆహారం కొరకు తిరుగులాడుచు ఉన్నప్పుడు ఈ పిల్ల కాకులే చేస్తున్న పని ఏంటి చెప్పండి? కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టుచున్నప్పుడు, అంటే తల్లి ఆహారం కొరకు వెళ్ళినప్పుడు, ఆహారం తల్లి తీసుకురావాలి అంటే ఆహారం తీసుకుని రావడానికి ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి? కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయి. మొర్ర పెట్టడం అంటే ఏంటి? ప్రార్థించడమే కదా. ఇక్కడంట కావలసినది ఎవరిని అడుగుతున్నాయి? కాకులు ఎవరిని అడుగుతున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయంట. ఏమండి, కాకులైనా దేవునికి మొరపెడుతున్నాయి, కానీ మనం మొరపెడుతున్నామా? మొరపెడుతున్నామండి. మనకు కావలసింది మనం అడుగుతున్నామా దేవుణ్ణి? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. మరి అడుగుతున్నామా మనం? అంటే మన కాకుల నుండి నేర్చుకోవాల్సింది ఏంటి? ఏం నేర్చుకోవాలి? అవి ఎలాగో అవసరమై అవి మొరపెడుతున్నాయో, ఏం కావాలని అవి మొరపెడుతున్నాయో, ఆ మొర విషయంలో మనం ఏం చేయాలి? అలాగే చేసేవారంగా ఉండాలి. ఏమంటే ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే ఏముండాలి? గాలి, నీరు, ఆహారం ఉండాలి. తిండి లేకపోతే మనిషి జీవించగలడంటారా? జీవించలేడు. అందుకే కదా కూటి కొరకు కోటి విద్యలు. మనిషి బ్రతకడానికి కావలసిన పోషణ అవసరం అయి ఉన్నది కనుక మనిషి పనులు చేసుకుంటున్నాడు. కనుక ఆ పనులు చేసుకుంటున్నప్పుడు ఆ వస్తున్న సంపాదనతో, కష్టార్జితముతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన ఇంటిలో యజమానుడు పోషకుడుగా ఉన్నాడు. అయితే లోకం అనే ఇల్లంతటికి పోషకుడు ఎవరు అంటే దేవుడే. కాబట్టి వీటికి అవసరమైనది, కావలసినది దొరకాలి అంటే ఎవరిని అడుగుతున్నాయి అంటే ఇవి దేవుణ్ణి అడుగుతున్నాయంట కదా. అందుకే ఒక మాట ఉంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనములో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని వ్రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనములో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు గనుక వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎవరిని పోషిస్తున్నాడు? పక్షులనే పోషిస్తూ ఉంటే నిన్ను పోషించడాండి. లోకంలో మరి కుటుంబాల్లో ఉన్న యజమానులు ఏమంటారు? నేనే పోషిస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నా వల్లనే నువ్వు పోషించబడుతూ ఉన్నావు అని అంటారా లేదా? ఏమండి, ఇప్పుడు మన దేవుడు అలా అనే దేవుడా? ఎప్పుడైనా అన్నాడు ఆయన నేనే నిన్ను పోషిస్తున్నాను, నా వల్లే నువ్వు పోషించబడుతున్నావు అని ఇంటి యజమాని అప్పుడప్పుడు అంటాడు. ఎప్పుడు అనే యజమానులు ఉంటారు, అప్పుడప్పుడు అనే యజమానులు కూడా ఉంటారు. కానీ ఒకటి గమనించండి, మనలను పోషించే దేవుడు మనకున్నాడు. మనలను పోషించే దేవుడు మనకున్నాడండి. ఆ పక్షులనే పోషించుచూ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని వ్రాయబడింది. మరి ఎలా పోషిస్తున్నాడంట మానవులను అంటే? మరి మత్తయి కీర్తన గ్రంథం 81వ కీర్తన 16వ వచనములో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుచున్నాను. ఎటువంటి ఆహారం పెడుతున్నాడు దేవుడు? శ్రేష్టమైన ఆహారం. అది ఎటువంటిది చెప్పండి? గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలు, అతి శ్రేష్టమైన గోధుమలతో ఆయన మనలను పోషించుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి శరీర పోషణ, రెండు ఆత్మ పోషణ. యేసయ్య దగ్గర ఈ రెండు కూడా ఉన్నాయి. అందుకే కదా కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 3 దినాలు కూడా ఆయన ఏం పెట్టారు? వాక్యం అనే ఆహారం పెట్టి పోషించారు. మూడవదిగా శరీర సంబంధమైన ఆహారాన్ని పెట్టి వారిని పోషించి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం.
కాబట్టి మనకి రెండు విధములైన పోషణలు ఎవరి వల్ల దొరుకుతున్నాయి అంటే దేవాతి దేవుని వల్ల కలుగుతున్న గొప్ప భాగ్యము. ఆత్మకు సంబంధించిన పోషణ, శరీరానికి సంబంధించిన పోషణ, ఈ రెండు సమముగా అందుతున్నాయి అంటారా? మనకి శరీరానికి కావలసిన పోషణ అందుతుంది, కానీ ఆత్మకు సంబంధించిన పోషణ అనేది అందాలి అంటే దినదినము ఏమి చదవాలి? వాక్యాహారము తినని ఎడల ఫలము ఆత్మకు లభించుడు ఎట్లు, వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడవడం ఎట్లు. బలం రావాలి అంటే వాక్యం చదవాలి, నడవాలి అంటే వాక్యం ప్రకారం జీవించాలి. కాబట్టి ఇక్కడ మనం అతి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యముతో దినదినము పోషించబడుతూ ఉన్నామా? అందుకే ప్రభు అన్నారు కదా, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని అక్కడ తన శిష్యులతో అన్నారు. కానీ ఇప్పుడు మనతో దేవుడు ఏమనాలి? ఏమండి, ఏది సిద్ధంగా ఉంది ఇప్పుడు మనకి? శరీరం సిద్ధంగా ఉంది కానీ ఆత్మ బలహీనంగా ఉంది. కాబట్టి రాకడకు ఎత్తపడే వారు బలహీనులు కాకూడదు, బలం కలిగిన వారుగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోయేదరు అన్నట్లుగా నూతన బలము, నూతన శక్తి కావాలి అంటే అది దేవుని వల్ల మనకు కలుగుతున్న గొప్ప భాగ్యం. కాకి పిల్లలు ఎలాగో దేవునికి మొరపెడుతున్నాయి ఆహారం కొరకు, అలాగే మనకు కావలసిన ఆహారం ఏమిటి? ఆత్మ సంబంధమైన దేవుని వాక్యమనే ఆహారం మనకు కావాలి, అనుదినము కావాలి. వారానికి ఒక్కరోజు కాదండి, అనుదినము కావాలి ఈ ఆహారం. ఈ ఆహార బలముతోనే మన ఆత్మకు బలము కలుగుతూ ఉన్నది. గనుక ఆత్మకు బలము కలగాలి అంటే దేవుని వాక్యమే మనకు ఆధారమై ఉన్నది, దానిని మనము భుజించేవారమై ఉండాలి. గనుక దేవుడు మనలను పోషించేవాడై ఉన్నాడు. గనుక దేవుని వలన రెండు విధములైనటువంటి పోషణ, ఒకటి శరీర సంబంధమైన పోషణ, ఆత్మ సంబంధమైన పోషణ. ఈ పోషకుని విషయంలో మరి ఇశ్రాయేలును దేవుడు ఎంతకాలం పోషించాడు చెప్పండి? ఎంతకాలం పోషించాడు? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనములో అరణ్యములో ఏమీయో తక్కువ కాకుండా 40 సంవత్సరాలంట దేవుడు వారిని పోషించాడు. ఎన్ని సంవత్సరాలు పోషించాడు? 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో వారిని ఏమీ తక్కువ కాకుండా పోషించాడంట కదా. కాబట్టి దేవుడు చూడండి, వారు ఐగుప్తు నుండి విడిచిపెట్టబడిన తర్వాత, వదిలిన తర్వాత వారి ప్రయాణ మార్గంలో కనానుకు వెళ్ళాలి అంటే 40 సంవత్సరాలు పట్టింది. ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు ఏం పెట్టి పోషించాడు? మన్నాతో వారిని పోషించునన్నది. కాబట్టి దేవుడు మన్నా పెట్టి వారిని పోషించాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనములో నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించి తిని. ఎరగని మన్నా, అద్భుతమైనటువంటి రుచి అయినటువంటి మన్నాతో దేవుడు వారిని పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, విడిపింపబడిన వారికి దేవుడు ఏం పెట్టి పోషించి నడిపిస్తూ ఉన్నాడు? మన్నా పెట్టి వారిని బలపరిచాడు. ప్రయాణం చేయాలి అంటే వారికి ఏం పెట్టాలి? దేవుడు ఆహారం పెట్టాలి. వారు నడవాలి అంటే దేవుడు ఆహారం పెట్టాలి. గనుక ఆ ఇశ్రాయేలీయులందరూ నడవడానికి 40 సంవత్సరాలు నడవడానికి దేవుడు వారికి పెట్టిన ఆహారం ఆ 40 సంవత్సరాలు ఏమిటి అంటే ఎన్నడూ ఎరగని గొప్పదైనటువంటి మన్నా. మన్నాతో దేవుడు వారిని పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఏమి అనగా మరి వారు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు మన్నాతో వారిని పోషించాడు, అలాగే మనలను కూడా పోషించు దేవుడై ఉన్నాడు. ఆది కాండము 48వ అధ్యాయంలో 15-16 వచనాలలో యాకోబు గారు అంటున్న మాట, ఎవడు నన్ను నేటి వరకు మరి పుట్టించెనో. చూడండి, 48వ అధ్యాయం 15-16 వచనాలలో పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు మనలను పుట్టించింది నేటి వరకు. ఎవరు మనల్ని పోషిస్తున్నారు? మనమైతే ఏమంటాం? మన కుటుంబాల్లో ఉన్న పెద్దలు మనల్ని పోషిస్తున్నారు అంటాం కదండి. కానీ నిజంగా ఎవరు పోషిస్తున్నారు అందరినీ? దేవుడే కదా. దేవుడే పోషిస్తూ ఉన్నాడు అందరినీ. సర్వజీవుల పోషకుడు అయిన
సమస్త జీవులను ఆయన పోషించుచున్నవాడై ఉన్నాడు. అలాగే మరి యోసేపు గారి విషయంలో కూడా తన అన్నల విషయంలో 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 11వ వచనములో, నీకునో నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను నేను పోషించెదను. ఏమి రాకుండా? పేదరికము రాకుండా నిన్ను నీ ఇంటి వారిని. కాబట్టి యాకోబు కుటుంబమునంతటిని నేను పోషిస్తాను అంటున్నాడు. ఎవరు? యోసేపు గారు. ఇదే మాట దేవుడు నిన్ను కూడా అంటున్నాడు. నీకును నీ ఇంటి వారికి ఏం రాకుండా? పేదరికము రాకుండా నేను నిన్ను పోషిస్తాను. ఈ రోజుల్లో చాలా మంది దేని కొరకు నలుగుతున్నారో తెలుసా? ఆహారం కొరకు ప్రయాస, పోషణ కొరకు ప్రయాస, ఏమండి కూటి కొరకు కోటి విద్యలు అన్నట్లుగా శ్రమ పడుతున్నారు. కొందరు తెచ్చుకుంటున్నారు కానీ నోటి వరకు అందుతుందండి? అందడం లేదు. కష్టార్జితము నీవు అనుభవించదవు. కాబట్టి అనుభవించలేని స్థితిలో చాలా మంది ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి, పోషణ అనేది దేవుడు ఇచ్చే భాగ్యం. దేవుడే ఇస్తాడండి పోషణ. గనుక ఎవరిని అడిగితే ఇస్తాడు? ఆహారం కొరకు ఈ పిల్ల కాకులు మర్రపెట్టినట్లుగా దినదినము నీవు నీ ఇంటి వారి కొరకు ఏం కావాలో అవి అందుకుని నిమిత్తము నీవేం చేయాలి? దినదిన ప్రార్థనలు చేయాలండి. అప్పుడప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేయడం కాదు. దినదిన ప్రార్థన మనము చేయాలి. దినదిన ప్రార్థన వల్ల శ్వాసం పొందుకోగలం. గనుక దేవుని సహవాసం మనకు పెరుగుతుంది. కావలసినవి కనబడగలవు. ఏవి అడిగిన వానికి ఇచ్చివేయును తండ్రి అన్నట్లుగా. కాబట్టి యోసేపు గారు అంటున్న మాట ఏమిటి? నీకు నీ ఇంటికి పేదరికము రాకుండానట్లుగా నేను మిమ్మలను పోషించెదను. ఐగుప్తులో యోసేపు గారు దేవుడు పెట్టి తన అన్నలైన వారి కరువు కాలములో రక్షించడానికి మొదట దేవుని యొక్క సంకల్పమును గమనించవచ్చు. కాబట్టి అక్కడ తన కుటుంబానికి మరి పోషకుడిగా ఎవరిని పెట్టాడు దేవుడు? యోసేపు గారిని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నేడు మన కుటుంబాలకు ఏం రాకూడదు చెప్పండి? పేదరికము అనేది రాకూడదు. చాలా మంది చూడండి, ఆహారం లేక, వస్త్రాలు లేక ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. కొంతమంది ఉండి తినలేక బాధపడతారు, కొంతమంది తిండి లేక బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కాకులు అంటే ఏమి లేక బాధపడుతున్నాయి? తిండి లేక తిరుగులాడుతున్న ఈ కాకులు. ఆ కాకు పిల్లలకు ఆహారాన్ని ఎవరు సిద్ధపరచగలడు అంటే అక్కడే వ్రాయబడింది దేవుడే కదా. సర్వజీవుల పోషకుడు ఆయనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు నిన్ను పోషించేవాడు దేవుడు. అసలు కాకులు మరి దేవుడు పోషిస్తున్నాడు అని వ్రాయబడి ఉంది కదా యోబు గ్రంథంలో. అయితే కాకుల చేత పోషించబడినటువంటి ఒక ప్రవక్త ఉన్నారు. ఎవరు చెప్పండి? ఏలియా ప్రవక్త. మనం చదువుకున్నాం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో. మరి ఈయన యొక్క జీవితం మనం గమనించినప్పుడు 17వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఇక్కడ మరి ఆహాజు అనే వ్యక్తి పరిపాలన చేయించి ఉన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఏలియా గారు ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కాలములో ఉన్నటువంటి ప్రజల యొక్క అవిధేయతను బట్టి అక్కడ 3.5 సంవత్సరాలు ఏమొచ్చింది అంటే కరువు వచ్చింది. కరువు రావడానికి గల కారణం ఏమిటి? ప్రార్థన ఎవరు చేశారు? వర్షము పడకుండానట్లుగా ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? ఏలియా గారు ప్రార్థన చేశారు కదా. ఇప్పుడు కాకోలము చేత పోషించబడిన ఈ ప్రవక్త గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మొదట ఈ ప్రవక్త ఎవరై ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా అనగా అర్థం ఏమిటి అంటే యెహోవా నా దేవుడు. చెప్పండి, యెహోవా నా దేవుడు. ఎంత గొప్ప మాట ఉంది అందులో. ఏలియా అనే మాటలోనే ఇంకా ఎవరు దాగి ఉన్నారు ఆయనలో? దేవుడు. యెహోవాయే నా దేవుడు. లోకం నా దేవుడు అన్నాడా? నా కడుపే నా దేవుడు అన్నాడా? అనలేదు. దానికి అర్థం ఏమిటో తెలుసా? యెహోవాయే నా దేవుడు. ఈ మాట ఎవరు అనుకుంటారో వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇప్పుడు ఏలియా ధన్యుడయ్యడానికి కారణం ఏంటి?
యెహోవాయే దేవుడిగా తాను చేసుకునినందువల్ల. ఈయన మనుషుల చేతి కింద పనిచేసేవారు కాదు, దేవుని చేతిలో పనిచేసే వ్యక్తి ఎవరు అంటే ఏలియా ప్రవక్త. ఈ ఏలియా ప్రవక్త గురించి బైబిల్లో ఎక్కడ వ్రాయబడింది అంటే మొదటి రాజుల గ్రంథంలో, రెండవ రాజుల గ్రంథంలో, రెండవ దినవృత్తాంతములలో, అలాగే మలాకీ గ్రంథము, మత్తయి సువార్త, లూకా, యోహాను గారు, రోమా, యాకోబు పత్రిక, ఈ అధ్యాయాలలో ఏలియా ప్రవక్త గురించి వ్రాయబడ్డాయి. ఎందుకు అంటే మరి ప్రవక్త గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ప్రవక్త గురించి అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి, కానీ అవి శ్రేష్టమైనటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏలియా గారి యొక్క ఆ మాటకు అర్థం ఏమిటి? యెహోవాయే నా దేవుడు. ఇక దేవుడుగా తాను చేసుకున్నప్పుడు దేవుడు అతనిలో ఉంటే అతని ద్వారా కార్యాలు జరుగుతాయా లేదా? కాబట్టి ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్ని అంటే మరి ఒకటి, వర్షము కురవకుండా ప్రార్థన చేశారు కదా, వర్షము కురవకుండా ప్రార్థన చేశారు. అలాగే వర్షము కురిసేటట్లు కూడా ప్రార్థన చేశారు. కురవకుండా ప్రార్థన, కురిసేటట్లు ప్రార్థన, రెండు విధాల ప్రార్థనలు ఉన్నాయి. అలాగే కరువు కాలంలో సారేపతి విధవరాలి యొక్క కరువులో మరి పోషించబడడం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే సారేపెతు విధవరాలి యొక్క కుమారుడిని బ్రతికించడం ఈ 17వ అధ్యాయంలోనే మనకు కనబడుతూ ఉంది. అలాగే యెహోవా అగ్ని దహన బలి పశువుల మీదకి, రాళ్ల మీదకి రావడం అనేది ఏలియా చేసిన అద్భుతంగా మనం చూస్తున్న వారమేన్నాం. అలాగే 100 మంది మరి సైనికులను అగ్ని చేత ఈయన కాల్చివేయడం అనేది కనబడుతూ ఉంది. అలాగే యోర్దాను నీటి అవతలకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఆరోహణమైన విధానం మనం చూస్తూ ఉన్నాం ఏలియా గారి గురించి. కాబట్టి ఏలియా ప్రవక్త రోషము కలిగిన ప్రవక్త, దేవుని కొరకు పనిచేసిన ప్రవక్త. ఈయనకు ఒక పేరుంది, అగ్ని ప్రవక్త అని. ఏ పేరు చెప్పండి? అగ్ని ప్రవక్త. కాబట్టి ఈయన రోషము కలిగి దేవుని కొరకు పనిచేసిన ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన జనవాసి కాదు కానీ ఏకాంతవాసి. ఈయన ఎక్కడ ఉండేవాడు? అరణ్యాలలో ఉండేవాడు. జనాల మధ్య కాదు ఈయన ఉండేది. మనుషులతో సహవాసం తక్కువ, దేవునితో ఎక్కువ. అందుకే దైవజనులు అన్నారు, దేవునితో నడిచేవాడు లోకముతో నడవడు, లోకంతో నడిచేవాడు దేవునితో నడవడు. ఇప్పుడు ఏలియా గారు ఎవరితో నడిచేవారు? దేవునితో నడిచేవారా, లోకంతో నడిచేవారా? దేవునితో నడిచేవారు. దేవుని చేతులతో మరి అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన మరి అగ్ని ప్రవక్తగా దేవుని కొరకు పనిచేసినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఈయన ఒకసారి అగ్ని రథాల మీద వెళ్ళిపోయారు. అయితే స్థానికుడైన యోహాను ఆత్మ ఎవరిలో ఉంది చెప్పండి? ఏలియా యొక్క ఆత్మ ఆయనలో ఉన్నది. జకరియా ఎలిజబెత్ల యొక్క కుమారుడెవరు? స్థానికుడైన యోహాను గారు. ఆ యోహాను గారిలో దేవుడు పెట్టిన ఆత్మ ఎవరిది? ఏలియా యొక్క ఆత్మగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే ఈయన సత్యాన్ని చెప్పే ప్రవక్తగా చూస్తూ ఉన్నాం. సత్యమే మాట్లాడేవాడు, అసత్యం అనేది ఆయన నోట ఎన్నడూ లేనే లేదు. కాబట్టి ఈయనలో దేవుని కొరకు పనిచేసిన వ్యక్తిగా, దేవుని సన్నిధి నుండి వచ్చిన వ్యక్తిగా, మరణము చూడకుండా ఆరోహణమైనటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం ఈ ఏలియా గారి విషయంలో. అయితే ఈ ఏలియా గారి జీవితంలో ఏమి మరి వచ్చింది అంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టకాలములలో, ఆ కరువు కాలములలో ఆయన ఆనుకున్నది ఎవరి మీద అంటే దేవుని మీద. ఎవరి మీద ఆనుకున్నాడు ఆయన? దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏలియా గారు. అయితే ఏలియా గారి యొక్క మరి ముందుగానే దేవుడు చెప్పాడు, ఆహాబు నొద్దకు వెళ్ళు, 3.5 సంవత్సరాలు వర్షము కురవదు, కరువు వస్తుంది అని ముందుగానే ఆ ప్రవక్తకు దేవుడు చెప్పినట్లుగా, ఆ ప్రవక్త రాజుతో మాట్లాడినట్లుగా ఈ అధ్యాయులు 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే, మరి దేవుడు ఏలియాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కరువు కాలంలో పోషించబడాలి అంటే పోషణ అనేది ఎవరిస్తారని నేను చెప్పాను?
దేవుడు ఇచ్చేది కదండి. దేవుడే ప్రతి వ్యక్తికి పోషణ అనేది అనుగ్రహించే వారి ఉన్నారు. కాబట్టి ఏలియా యొక్క పోషణ ఎవరి ద్వారా జరిగింది అంటే కాకోలము చేత జరిగింది, విధవరాలి ఇంట జరిగింది, దేవదూతల చేత కూడా జరిగింది. 3 పోషణలు ఉన్నాయి ఈయనకి. ఏలియా గారికి ఎన్ని పోషణలు ఉన్నాయి చెప్పండి? 1 కాకోలము చేత పోషించబడ్డారు, 2వది విధవరాలి ఇంట పోషించబడ్డారు, 3వది దేవదూతల చేత. 19వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఇక నాకు చావే శరణమని ఆయన ప్రార్థించినప్పుడు, ఇక నాకొద్దు ఈ బ్రతుకు, నా పితరుల యొద్దకి నన్ను పంపించి అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ యొక్క వృక్షము క్రింద నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? దేవదూత వచ్చి ఆహారం పెట్టింది కదండి. కాబట్టి ఏలియా గారికి ఎవరు పోషణ అందించారు చెప్పండి? ఎవరి చేత అందించారు? చూడండి ఈ అధ్యాయంలోనే మనం చూస్తే 2వ వచనం చూడండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. దేవుని మాట కదండి. ఇప్పుడు దేవుని విధేయుడైనటువంటి ఈ ఏలియా గారు విన్నారా వినలేదా? వినువారై ఉన్నారు. వినుదాని ప్రకారం ఆయన అనుసరించిన వారి ఉన్నారు. దేవుని మాట మాట్లాడారు అంటే దానికి మనం విధేయులమై ఉండాలి. ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన గృహాన్ని పోలియుండును. కాబట్టి ఏలియా యొక్క గారి యొక్క మరి ఆత్మీయ స్థితి దేని మీద ఉన్నది? బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని వలె ఉన్నారు ఆయన. కాబట్టి చెప్పింది చెప్పినట్టుగా ఆయన వాగు దగ్గర దాగి ఉండము ఒక మాట, 2వది ఆ వాగు నీరు త్రాగము 2వ మాట, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. ఇక్కడ 3 విషయాలు మనకి కనబడుతున్నాయి. 1 దాగి ఉండము, 2వది ఆ నీరు త్రాగము, 3వది కాకోలమునకు నేను ఆజ్ఞ ఇచ్చాను, అవి నీకు ఆహారం తీసుకొస్తాయి అన్నారు. ఇప్పుడు దాగి ఉన్న వ్యక్తి జీవితం మనం చూసినప్పుడు ఎక్కడ దాగి ఉండమన్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళి ఉండమన్నాడు? తూర్పు వైపున ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడు. మరి నేను అక్కడికే ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉంటానని అన్నాడు ఆయన? అనలేదు. చెప్పింది చెప్పినట్టుగా అబ్రహాముతో 12వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు ఏమన్నాడు? నీవు నీ ఇంటి వారిని విడిచి, నీ స్వజనులను విడిచి, నీ బంధువులను విడిచి నేను చెప్పు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఎందుకు వెళ్ళాలి నాయన అన్నాడు అబ్రహాము గారు? ఎదురు ప్రశ్నించారా చెప్పండి? మనమైతే అక్కడికే ఎందుకు వెళ్ళాలి? లోతు అన్నాడు కదా, అక్కడికి వెళ్ళలేను, ఇక్కడ పక్కనే ఉంది ఒక ఊరు కదా, సొదొమ గుమర్ర పట్టణం, అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళాక ఏం అయింది చెప్పండి? ఏమైంది చెప్పండి? నాశనంలోకి వెళ్ళాడు కదా, లోకంలోకి వెళ్ళాడు కదా లోతు. కాబట్టి లోతులలోనికి వెళ్ళినటువంటి లోతును మనం చూస్తూ ఉన్నాం. లోకపు లోతుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. రమ్యముగా కనిపించింది ఆ చోటు. అయితే ఇక్కడ మనం చూసింది విధేయత కలిగినటువంటి ఏలియా. ఎక్కడ ఉండమన్నాడో అక్కడికే వెళ్ళాడు కనుక 2 పనులు జరిగాయి. ఏంటి? కరువు కాలములో కావలసిన నీటిని ఉంది. ఆ కరువు కాలములో ఆ యొక్క కాలమంతా కూడా ఎవరు ఆహారం తెచ్చేవారు? మనుషులా కాకులా? అసలు కాకులు ఆహారం తెస్తాయా ఎత్తుకుపోతాయా? ఎత్తుకుపోయే కాకుల చేత ఎత్తుకొచ్చేటట్టు చేశాడు దేవుడు. అవునా? మాట వింటాయి అసలు కాకులు? ఏమంటే చూడండి, పిల్లలు ఏదైనా మిఠాయి కానీ లేదంటే పప్పుల పొట్లాలు కానీ ఏదైనా మరి కవర్తో పట్టుకుని వెళ్ళారనుకోండి, ఏం చేస్తాయి అవి? ఏమంటే కాళ్ళతో తన్ని తీసుకుని వెళ్ళిపోతాయి, పట్టుకుని వస్తాయి అవి. కానీ ఇక్కడ ఎవరికి ఆజ్ఞాపించాడంటే దేవుడు? కాకోలమునకు ఆజ్ఞాపించినప్పుడు కాకులు ఏం చేశాయి చెప్పండి? ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మాట వింటుంది. అవునా? దేవుని సృష్టిలో దేనిని నా ప్రభు దిట్టముగా వాడుకును తెలుసునా? ఏ వస్తువైనా ఏ జీవి అయినా సేవకు ఉపయోగము. ఇప్పుడు దేవుని సేవ చెయ్యడానికి, ఈ ఏలియాతో దేవుని పని జరగడానికి ముందు ఎవరిని వాడుకుంటున్నాడు? కాకోలమును దేవుడు వాడుకుంటున్నవాడై ఉన్నాడు. ఇప్పుడు ఆజ్ఞాపించారు దేవుడు. ఆజ్ఞాపించగానే ఆజ్ఞ విన్నాయా లేదా? విని విడిచిపెట్టాయి అంటారా? ఏం చేశాయంట? అక్కడ మనం చూసినప్పుడు చూడండి, అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియజేయగా
అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరోతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. ఇప్పుడు ఏలియా గారు కాకుల మీద ఆధారపడ్డారా, దేవుని మీద ఆధారపడ్డారా? మనం ఎవరి మీద ఆధారపడాలి? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకోలేదు గనక ఆ కరువు కాలం అంతా దేవుడు వారిని పోషించినట్లుగా మనం చూస్తున్న వారమే ఉన్నాం. ఏమండి, ప్రతి దినమునంట ఉదయము సాయంత్రం వీటి పని ఏంటి? ఏలియా గారికి ఆహారము తీసుకుని వెళ్ళడం కదా. కాబట్టి చూడండి, అవి మొర్ర పెట్టడమే కాదు, పెట్టడం కూడా తెలుసు కదా. కాకులకి ఏం పెట్టడం తెలుసు? ఆహారం పెట్టడం కూడా తెలుసు అని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ కాకోలము కూడా ఏం చేసింది? ప్రతి దినము ఏం పట్టుకెళ్ళేదంట? రొట్టెలంటే కాకులకి ఇష్టమా కదా? మాంసం ఇష్టమా కదా? ఇష్టమైనవి ఎవరికి ఇవ్వడానికి? ఏలియా గారికి ఇవ్వడానికి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇది ప్రతి దినమునంట. అంటే కరువు కాలం అంతా కూడా దేని చేత పోషించబడ్డారు ఏలియా గారు? ఏమండి, ఆయనకి ఏమన్నా తక్కువైందా? ఏం తిండి తిన్నాడు ఆయన? బలమైన తిండి, శ్రేష్టమైనది. కరువు కాలం అంతా కరువుతో అలమటిస్తూ ఉంటే ఈయన మాత్రం చూడండి, దేవుని మీద ఆనుకున్న వారికి కరువు అనేది రానియదు. తృప్తిగా ఉంటారు వాళ్ళు. కానీ దేవుని మీద ఆనుకొని లేనటువంటి వారు ఎలా ఉంటారు? ఎప్పుడు ఎంతన్నా లేనట్టే చూస్తూ ఉన్నాం. కాబట్టి తృప్తి అంట దరిద్రుణ్ణి ధనవంతుని చేస్తుంది, అసంతృప్తి మరి ధనవంతుణ్ణి దరిద్రుని చేస్తుందంట. ఇప్పుడు ఏలియా గారు ఆ కరువు కాలములలో దేవుని మీద ఆనుకున్నారు గనక, తన ప్రవక్త గనుక ఆ ప్రవక్తకు ఏ కొదువ రాకుండా ఆయన ఏం చేశాడు? కరువు కాలం అంతా కూడా ఆయన పోషించాడు. ఈయన చేసినటువంటి పని ఏంటి అంటే దాగియుండుము అంటే దాగియుండుము. అక్కడ ఎంతవరకు ఉన్నాడంట? ఆ వాగు నీరు ఎండిపోయే వరకు కూడా అక్కడ ఆయన నిలిచి ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు కూడా ఆయన అక్కడ నిలిచి ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, మనలను పోషించేవారెవరు? అంటే ఏలియాకు కాకోలము చేత ఆహారం పంపించినట్లుగా నీ అవసరాలు తీర్చడానికి, నీ సమస్యలు తీర్చడానికి దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడా లేదా చెప్పండి. మనం గనక ఆయనకు మొరపెట్టినట్లయితే, మనం గనక ఆయన మీద ఆధారపడినట్లయితే, ధరలోన ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము ప్రభు యేసుదే, భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము ఘనము ప్రభు యేసుకి, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక మన పోషకుడు ఎవరు అంటే దేవుడే. అలాగే యేసు ప్రభు వారు కూడా పోషకుడుగా మనకి కనబడుతున్నారు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
30వ వచనములో గనక మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనములో క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. మన ఇంటి యజమానుడు ఇంటిని ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఇంటి యజమానుడు ఇంటిని ఎలాగూ ఇంటి వారిని అందరినీ పోషిస్తాడు, సంఘమని ఇల్లంతటినీ కూడా ఎవరు పోషిస్తూ ఉన్నారు? క్రీస్తు, యేసు క్రీస్తు అనబడిన మన దేవుడు మనలను పోషిస్తూ ఉన్నాడు. పోషించడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు అంటే ఆయన సంరక్షించుచూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, ఆదుకుంటున్న వాడై ఉన్నాడు. కనుక ఇక్కడ ఏలియా గారికి మొదటి ఎవరి చేత పోషణ అందించబడింది? కాకోలము చేత. రెండవది 8వ వచనంలో చూడండి, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు ఊరికి పోయి అచ్చట ఉండుము, కెరేతు వాగు దగ్గర దాగి ఉండుము అంటున్నాడు. ఇక్కడ 8వ వచనములో అచ్చట ఉండుము, అచ్చట ఉండము. కాబట్టి నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. కాకోలమునకు ఆజ్ఞ ఇచ్చాడు. రెండవది సెలవిచ్చారంట. ఎవరికి సెలవిచ్చాడు ఆయన? విధవరాలికి. ఎవరికండి? అన్నీ ఉన్న ఆమెక. కుటుంబ యజమానుడు లేడు, పోషకుడు లేడు. పోషకుడు లేని ఆ ఇంటికి ఎవరిని పంపిస్తూ ఉన్నాడు? దేవుని ప్రవక్త కదా, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రవక్త పంపిస్తూ ఉన్నాడు. అది ఏ కాలం? కరువు కాలం కదండి. ఇప్పుడు ఆ కరువు కాలంలో దేవుడు ఆమెకు సెలవిచ్చాడంట. ఏమని? ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్తని నీవు పోషించు. ఏమండి, ఆవిడ ఏమనుకోవాలి అసలు? దేవా, నా దగ్గర ఎంత ఉంది? అక్కడ అంటున్న మాట చూడండి, ఆమె అంటున్న మాట. మరి కొంచెం 10వ వచనంలో, అందుకతడు లేచి సారేపతుకునకు పోయి గవని ఎద్దుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినెను. పిండి కొంచెం ఉంది, నూనె కొంచెం ఉందంట. మా ఇద్దరికే సరిపోద్ది, నీకెలా పెట్టను అంటుంది. కానీ అందులో ఉన్నదే మొదట నాకు ఇవ్వు అని ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. కాబట్టి తన పిండిలో కొంచెము మొదట చేసినది అప్పము చేసినప్పుడు వారి తినడానికి ముందుగా ఎవరికి పెట్టమంటున్నాడు? ఎవరికి పెట్టమంటున్నారు చెప్పండి? ప్రవక్త తనకు అడుగుతున్నాడు. మొదట చేసి నాకొక చిన్ని అప్పము కదా, చిన్ని అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. ఉన్న పిండి ఎంత? ఆ పిండి ఎన్ని రొట్టెలు అవుతాయి చెప్పండి? అవితే ఒకటే అవుతుంది. ఆ ఒకటిలో ఆ ఇద్దరు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరితో పాటు ఇంకో రొట్టె కూడా చేయాలి. ఇంకో రొట్టె కూడా చేయాలి అంటే పిండి ఎంత ఉంది? కొంచెమే. అయితే ఆ పిండి కొంచెమే కానీ ఆమె చేసి ఉండొచ్చు. మొదట ప్రవక్తకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకు. ముందు చేసేసిందా లేదంటే ముందు ప్రవక్తకు చేసిందా? మనమైతే ఏం చేస్తాం? పిండి కొంచెమే కాబట్టి ఏమండి ఏం చేసేస్తాం? ముందే చేసేస్తాం. కానీ ఇక్కడ ఒక మాట గమనించండి, మొదట నాకు తీసుకొని రమ్ము అంటున్నాడు, తర్వాత నీకు చేసుకో అంటున్నాడు. అంటే మొదట మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వగలిగింది ఇవ్వగలిగితే తర్వాత మనకు తక్కువ అవుతుంది అంటారా?
ఇది మనం ఈరోజు తెలుసుకోవాల్సింది. పోషణ విషయంలో కరువు కాలంలో ఎలా పోషించబడ్డారు అంటే, మొదట తాను చేసుకున్న అప్పము చేసుకోవడానికి ముందుగానే, అప్పములు చేసుకోవడానికి ముందుగానే మొదటి అప్పము ప్రవక్తకు తెచ్చినందువల్ల ఏమైంది చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా. ఎవరు చొప్పున చేయగా? ఏలియా గారు ఎవరి మాట చొప్పున చేశారు? దేవుడు చెప్పినట్టు. దేవుడు చెప్పినట్టు ఏలియా గారు చేశారు. దేవుడు చెప్పినట్టు కాకోలము చేసింది. దేవుడు చెప్పినట్టు ఏలియా దాగి ఉన్నాడు, అక్కడ ఉండమన్నాడు, అచ్చుట ఉండమన్నాడు. అలాగే ఏలియా చెప్పినట్టు ఈ యొక్క విధవరాలు, సారేపేత విధవరాలు ఏం చేసింది? కార్యము జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. ఏం చేయొచ్చు వచ్చిరి? మిగిలిన వారికి ఆ భాగ్యం ఉందా అండి? కరువు, కానీ ఇంటికి ఏమి లేదు, కరువు లేదు. ఆ ఇంటిలో ఎవరున్నారు? ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరి ప్రవక్త? దేవుని ప్రవక్త. కనుక నీ ఇంటిలో దేవుడు నిలిచి ఉంటే, పోషకుడైన దేవుడు నిలిచి ఉంటే మనకి కొదువు అనేది ఉంటుందా? పాడతాం కదా, నాకేమి కొదువా నాదుడుండా. గనక ఆ నాదుడు మన ఇంటిలో గనక ఉంటే, ఏలియాలో ఉన్నాడు ఆ నాదుడు. ఆ నాదుడు ఉన్నాడు గనికే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఏమి లేదు చెప్పండి? కొదువ లేదు. పిండిలో ఆ పిండి తక్కువ కాలేదంట, బుడ్డిలో నూనె తక్కువ కాలేదంట. మీ ఇంటిలో ఎప్పుడు ఖాళీ అవుతాయి అండి? మన ఇంట్లో వంటగదులు ఎప్పుడు ఖాళీ అవుతాయి? నెల అయిపోయింది అనుకోండి, అన్నీ అయిపోయి అంటాను కదా. కొంతమంది వారానికి తెచ్చుకునేవారు ఉంటారు, నెలకు తెచ్చుకునేవారు ఉంటారు కదా. ఇక్కడ ఈ కరువు కాలం అంతా కూడా వాళ్ళకి ఏం తెచ్చుకునే పని లేదు ఏమండి? బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఏం ఊరుతా ఉంది చెప్పండి అక్కడ? అంటే దేవుని మాట వల్ల కార్యాలు జరుగుతాయి. ఆయన మీతో చెప్పునది చేయడు. ఇది మనం నేర్చుకోవాలి. ఏలియా చేశారు, మరి ఆ విధవరాలు కూడా చేసింది. ఇది మరి పోషణ విషయంలో రెండవ పోషణ ఏలియా గారికి ఎవరి వల్ల దేవుడు అనుగ్రహించారు? ఆ సారేపెత విధవరాలి వల్ల ఏలియా కరువు కాలం అంతా కూడా పోషించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కరువు కాలంలో దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. కరోనా కాలంలో దేవుడు పోషించాడా లేదా ఏమండి? ఎవరైనా ఉద్యోగాలకు వెళ్ళారంటారా? కానీ ఎలా పోషించాడు దేవుడు? పోషణ తెచ్చి మనం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఉండే భాగ్యం కంటే ఆ కరువు కాలంలో కదా, కరోనా కాలంలో మనం అందరం కూడా కాపాడబడ్డామా లేదా ఏమండి? ఏ రోజైనా తిండి లేదు అనే వేదన కలిగి ఉన్నామంటారా? లేదు కదా. దేవుడు ఆహారం పెట్టాడు, సమృద్ధి అయినా ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని మీద ఎవరు ఆనుకుంటారో, దేవుని మీద ఎవరు ఆధారపడతారో దేవుడు వారికి తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. కష్ట నష్టములిన్నున్నా, పొంగు సాగరలెదురైనా, కష్ట నష్టములిన్నున్నా, పొంగు సాగరలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వమానవాళిని పోషించే పోషకుడు దేవుడై ఉన్నాడు.
కాబట్టి మన యొక్క ఇబ్బందుల్లో, పోషణ లేని సమయంలో మనుషుల మీద కాదు మనం ఆధారపడవలసింది. ఏలియా మనుషుల మీద ఆధారపడలేదు, కాకోలం మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడిన వాడై ఉన్నాడు గనక దేవుడే అతని దగ్గరకు ఆహారం తెచ్చిపెట్టాడు కదండి. ఉదయం సాయంత్రం అంటే ఏం తిన్నారు ఆయన? రొట్టె మాంసం తిన్నారు. దేవదూత పెట్టిన ఆహారం చేత ఆయన బలపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీవు దేవుని మీద గనక ఆనుకుంటే, ఆధారపడితే, ఆయన గనక నీవు ఆశ్రయిస్తే, దేవుడు నీ జీవితంలో నీకు కావలసినవన్నీ నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తెచ్చిపెట్టే దేవుడై ఉన్నాడు. పోషణ లేక అడగవలసిన వారమే ఉన్నాం. పోషణ లేని సమయంలో దేవా నాకు పోషణ దయచి, అనారోగ్య సమయంలో ఆరోగ్యం నాకు దయచి, తిండి లేని సమయంలో ఈ యొక్క కాకి పిల్లలు ఆహారం కొరకు దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా, దేవుణ్ణి అడిగినట్లుగా ఈరోజు మనం కష్టంలో, నష్టంలో, బాధలో, ఇబ్బందుల్లో దేవుని దగ్గరకు రాగలుగుతున్నామా? దేవుణ్ణి అడగగలుగుతున్నామా? ఇవి అడిగి ఎలాగో వాటికి ఆహారమును సంపాదించుకున్నాయో అలాగో మనకు కావలసినవి అడిగి పొందుకోగలుగుతున్నామా? ఏలియాను పోషించిన దేవుడు మన దేవుడు కూడా. అవునా? నమ్ముతారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన పోషించిన దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడా లేదా? అప్పుడప్పుడు పోషిస్తాడా? ఎల్లప్పుడు పోషిస్తాడు? చెప్పండి. ఎల్లప్పుడు పోషిస్తాడు. నీ శరీరాన్ని పోషిస్తాడు, నీ ఆత్మను పోషిస్తాడు. శరీరానికి కావలసిన ఆహార పోషణ, ఆత్మకు కావలసిన వాక్య పోషణ దేవుడు నీకు అనుగ్రహించి వారి ఉన్నారు. ఆయన మీద గనుక ఆధారపడితే, ఆయన గనుక నీవు నమ్ముకుంటే, ఆయనపై నీవు మరి నీ జీవితం ఆధారపడితే. ఏలియా దేవుని మీదే ఆధారపడ్డాడు తప్ప మనుష్యుల మీద కాదు. మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. కాబట్టి పోషణ లేక ఇబ్బంది పడుతున్నావా? శ్రమలో, కష్టములో, బాధలో, సమస్యల్లో నలుగుతున్నావా? దేవుని సెంతకు రా, దేవుణ్ణి అడుగు, దేవుడే జవాబిస్తాడు. ఆ కరువు కాలంలో దేవుడు కాకోలమునకు ఆజ్ఞ ఇచ్చి ఆహారాన్ని పంపించలేదా? వెదవరాలి ఇంటికి వెళ్ళి ఉండుమని చెప్పినప్పుడు ఆ కరువు కాలం అంతా తిండి తక్కువ కాకుండా పోషించబడలేదా? ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు చూడండి, పోషణ లేక విలవెలలాడుతున్నారు, వేదన పడుతూ ఉన్నారు. సంపాదన లేక, పోషణ లేక, చేసుకునే శక్తి లేక, ఆరోగ్యం లేక నలుగుతున్న వారు ఎందరో ఉన్నారు. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడే మన ఆశ్రయం, ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు దిక్కు, ఆయనే మన ఆశ్రయ దుర్గము. కనుక మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం ప్రయోజనకరం. కనుక ఏలియా గారు ఎలాగూ దేవుని మీద ఆనుకున్నారు, ఎలా కరువు కాలం అంతా ఆయన ఆహారము దేవుడు పంపించి తిని బలపడి దేవుని పని జరిగించారా లేదా? ఆయన దేవుని పని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనలను దేవుడు పోషించి ఆ పోషణ వల్ల మనం బలపడి బలవంతులమై ఎవరు పని చేయాలి? ఏలియా గారు తిన్న ఆహార బలము చేత దేవుని పని చేశారు ఆయన కదండి. 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన పరుగే ప్రయాణం కదా. ఆయన ప్రయాణం అంతా ఏంటి చెప్పండి? పరుగు 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 ప్రయాణం. మనకు కూడా ప్రయాణం ఉంది. ఎక్కడికి? పరలోకానికి. ఏలియా గారి ప్రయాణం దేవుడు చెప్పిన చోట్లకెల్లా వెళ్ళారు ఆయన. అలాగే మన ప్రయాణం రేపు పరమ కనానుకు, నూతన యెరూషలేమునకు మన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణానికి వెళ్ళాలి అంటే దేవుడు పెట్టే ఆహారము, పోషణ మనకు అవసరమైనది. కొండ మీద దేవుడు ఆహారం పెట్టి వారిని పోషించినట్లుగా దేవుడు ఏమై ఉన్నాడు అంటే సంఘమును పోషించేవాడై ఉన్నాడు, సంఘమును సంరక్షించేవాడై ఉన్నాడు. దేవుని చేత పోషించబడుతున్నావా? దేవుని చేత సంరక్షించబడుతున్నావా? ఎవరు దేవుని చేత పోషించబడతారో, సంరక్షించబడతారో వారు ధన్యులు. ఏలియా ఆ విధమైన ఆశీర్వాదం ఆయన పొందుకున్నారు. మనం కూడా అట్టి రీతిగా పొందుకుని మరి దేవుడు ఇచ్చే పోషణ మనము కలిగి ఉండి, పోషణ లేకుండా గృహాలలో మరి పడి ఉంటున్నటువంటి వారు ఎందరో ఉన్నారండి. ఎలాగో నా కుటుంబ పోషణ పని వెతుకుతున్నారు కానీ దొరకడం లేదు. ఎంతమందో తిరుగులాడుతూ ఉన్నారు, చెయ్యాలనుకుంటున్నారు కానీ శరీర శక్తి ఉండడం లేదు. కనుక దేవుణ్ణి అడిగి ఏం పొందుకోవాలి? ఒకటి పోషణ పొందుకోవాలి. పోషణ జరగాలి అంటే పని చేయాలి. పని చేస్తేనే కదా పోషణ. కనుక పని చేయడానికి కావలసిన ఆరోగ్యం కొరకు మొదట ప్రార్థన చేసుకోండి. తర్వాత దేవుడు ఏమిస్తాడు? పని చేయగలిగే శక్తి ఇస్తాడు. ఆ పని చేయగలిగే శక్తిని బట్టి పోషణ అనేది మనకి కలుగుతూ ఉన్నది. కనుక ఏలియాను జ్ఞాపకం చేసుకోండి. పోషణ లేకున్నారా? ఏలియాను పోషించావు కదయ్యా, నన్ను కూడా పోషించవా? ఏలియాను ఎలాగో
ఆహారం పెట్టి బలపరిచావో, నీ పని చేయించుకున్నావో, నాకు కూడా ఆహారం పెట్టి మరి బలపరిచి నీ పని జరిగించావా అని అడిగితే దేవుడు చేస్తాడా లేదా చెప్పండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక ఎవరి పోషణ వారికి ఉండాలి, ఎవరి సంపాదన వారికి ఉండాలి. ఎవరికి వారే ఆత్మీయ సంబంధం, ఆత్మ సంబంధమైన ఆహార విషయంలో తక్కువ కాకుండా, మరి శరీర పోషణ విషయంలో అన్నీ మనం సమృద్ధిగా పొందుకుంటాం. అలాగే ఆత్మకు కావలసిన పోషణ కూడా మనకు అవసరమై ఉన్నది. కనుక దినదిన జీవితంలో వాక్యమనే ఆహార పోషణ తక్కువ కాకుండా మనం ఉండాలి. కనుక ఏలియా 2 విధాల ఆహారాలు పొందుకున్నారు. ఒకటి శరీర సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం, అంటే పోషణ. 2 కూడా శరీరానికి, ఆత్మకు. అలాగే మనకు కూడా శరీర సంబంధమైన పోషణ, ఆత్మ సంబంధమైన పోషణ ఎవరిస్తారు అంటే సర్వజీవుల పోషకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. గనుక ఆయన మీద అనుకుందాం, పోషించబడదాం, ఆయన రాజ్యానికి వారసులమవుదాం. అట్టి ధన్యత దేవాతి దేవుడి రోజు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన మా దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలయ్యా. నాయన, నీవు సమస్తము చేయగలవాడవు. సృష్టి నీది, సృష్టిలో ఉన్న సమస్తము నీదే ఉన్నది. నీ మాట చేత కలగజేసినటువంటి సృష్టి. ఎవరు నీ మాట వింటారో వారికి కావలసినవన్నీ కూడా నీవే వారికి అనుగ్రహించు దేవుడవై ఉన్నావు. దేవాన్ని కొందనాలు. నీ గుప్పలను విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నావని వ్రాయించావు. సర్వజీవులు నాయనా ఆహారం పెట్టి పోషించుచున్న పోషకుడా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, పోషణ లేని వారే నీ వైపు చూచుచున్న బిడ్డల విషయంలో పోషకుడిగా దిగివచ్చి ప్రభా దేవా పోషించబడే స్థితిని నీవు దయచేయండి. కుటుంబాన్ని పోషించుకునే శక్తిని, సామర్థ్యమును నీవు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. ఏలియా గారికి ఎలాగో 3 విధములైన పోషణలు నీవు అనుగ్రహించావో ప్రభా. కాకోలము చేత నాయన విధవరాలి, సారేపతి విధవరాలి నాయన, ఆమె వల్ల ఆయన పోషించబడ్డారు, దేవదూతల చేత పోషించబడ్డారు. అలాగే నేడు మేమును కూడా ప్రభా ఆ విధమైనటువంటి పోషణ మేము కలిగి ఉండడానికి సహాయం దయచి, నీ మీద ఆనుకున్న వారికి ఏది తక్కువ కానియో ప్రభా. నీకు స్తోత్రములు. ఏలియా గారు నీ మీద ఆనుకున్నారు గనుక కరువు కాలం అంతా నీవు వారిని పోషించినట్లుగా ఎవరు నీ మీద ఆనుకుంటారో, నీ మీద ఆధారపడతారో వారి జీవితంలో, వారి కుటుంబ జీవితంలో శరీర సంబంధమైన పోషణ విషయంలో, ఆత్మ సంబంధమైన పోషణ విషయంలో తక్కువ కాకుండా సమృద్ధిని నీవు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఇటు ఆశీర్వాదం.